ఈ ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు ప్రభుత్వం పేదోడు చల్లగా ఉండే దాంట్లో, రైతన్నల్ని అండగా ఉండే దాంట్లో, నిరుద్యోగ యువతకి అండదండలుగా ఉండే దాంట్లో, బడుగు బలహీన దళిత గిరిజనులకి ఈ ప్రభుత్వం అన్ని వేళల ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఎవరో చెప్పారనో ఒక పేదోడికి కష్టం వస్తే ఆ కష్టాన్ని గత ప్రభుత్వ పెద్దలు ఎంత శ్రద్ధ తీసుకున్నారో మనకి తెలియంది కాదు. తాతకు దగ్గు నేర్పినట్లు వారు ఏదో అక్కడ జరిగిన దాన్ని ప్రభుత్వం స్పందించలేదనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఒట్టి మాటలతో చెప్పే ప్రభుత్వం కాదు, ఇది చేతలు చూపించే ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా గతంలో విపత్తులు వచ్చినప్పుడు, గతంలో వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజల పట్ల, రైతుల పట్ల ఆ ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుందో మనకి తెలియదు కాదు. ఈ ప్రభుత్వం అటువంటిది కాదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మంత్రులమైన మేమందరం ఏ ప్రాంతంలో ఇబ్బంది ప్రజలకు జరిగినా ప్రత్యక్షంగా వస్తాం. అవసరమైతే అవసరాన్ని బట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యక్షంగా వచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కష్టాలు తెలుసుకొని మాటలతో కాకుండా చేతలతో ఆదుకునే ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అని తెలుపుతూ, రైతులని, రైతు కూలీలని ధైర్యంగా ఉండాలి, తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వ పక్షాన స్థానికంగా ఉన్న మేము ముగ్గురు మంత్రులం తీసుకుంటామని మనస్ఫూర్తిగా